గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ నేను క్వశ్చన్ అతను స్ట్రైట్‌గా సమాధానం చెప్పండి. 'రాఘవ లారెన్స్' మీద భగవాను, పుల్లారావు ఇద్దరు ప్రేమతో ఉన్నారా? కోపంగా ఉన్నారా? అప్పుడు చెప్పాలంటే టు బీ ఫ్రాంక్ అప్పుడు కోపంగానే ఉన్నామండి. ఆ! అంటే మేము అనుకున్న బడ్జెట్ వేరండి. హ్మ్. సినిమా అయ్యేసరికి చాలా డబుల్ అయిపోయిందండి. అందుకే అడిగింది. అవును. డబుల్ అయిపోయింది. హ్మ్. అది యాక్చువల్‌గా మేము అనుకున్న బడ్జెట్ అగ్రీమెంట్స్ కూడా ఉన్నాయండి అప్పుడు. పక్కా అగ్రీమెంట్స్ కూడా ఉన్నాయి. బడ్జెట్ డబుల్ అయిపోయింది అప్పుడు యాక్చువల్‌గా. ఇండస్ట్రీలో అంతా ఇంక సినిమా చేయలేరురా బాబు! ఈ సినిమా బయట పెట్టలేరు అనుకున్నారు అందరూ కూడా. హ్మ్. 'రెబెల్' రెబెల్స్. ప్రభాస్ గారి హ్మ్. డేట్స్ ఆయన అవును. హీరో. అవును. అసలు మామూలు క్రేజ్ కాదు. హ్మ్. ఆ విషయంలో హీరో గారు బాగా కోఆపరేట్ చేశారండి. హీరో గారు బాగా కోఆపరేట్ చేసి ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి చాలా హెల్ప్ అయ్యారు మాకు. ఇప్పుడు ఆ సినిమా లారెన్స్ గారితో చేసేటప్పుడు మేము అనుకున్న బడ్జెట్ అంతా కూడా సగం సినిమా అయ్యేటప్పటికే అయిపోయిందండి బడ్జెట్ అంతా సార్. ఆ సినిమాకి. మరి ఇంకా సగం సినిమా తీయాలి. ఇంకెంత బడ్జెట్ అవుతది? హ్మ్. అనేది పెద్ద ప్రశ్న అండి. అసల సరే మరి ఈ లారెన్స్ గారు ఏ విషయంలోనూ అది కావాలి, ఇది కావాలి ఎక్కడా కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. హ్మ్. మరి దీన్ని కంప్లీట్ చెయ్యాలి. అట్లాగా సగం సినిమా అయ్యేటప్పటికి ఈ సినిమా పెద్ద లాసు అనేది ప్రొడ్యూసర్స్‌గా మాకు తెలిసిపోయిందండి. సార్. అయినా సరే దాన్ని ఎక్కడా వదిలిపెట్టకుండా ఫస్ట్ డే ముహూర్తం రోజున ఎంత ఉత్సాహంగా ఉన్నామో, హ్మ్. అదే ఉత్సాహంతో కంప్లీట్ చేసి రిలీజ్ చేసామండి. లారెన్స్ పేరు మేమే చెప్పామండి ప్రభాస్ గారికి. యాక్చువల్‌గా లారెన్స్ గారితో చేయాలని ఒక మంచి కాంబినేషన్ అవుతుంది. మంచి సినిమా అవుతుందని మేమే ప్రపోజల్ చేసాం. మీరే నమ్మారు ముందు. మేమే నమ్మాం. మేమే ప్రపోజల్ చేసి మేమే తీసుకొచ్చాం. హ్మ్. ప్రభాస్ గారి ఫాదర్ అనేవారు. "అబ్బా! లారెన్స్‌తో మీరు పడలేరయ్యా వద్దయ్యా! హ్మ్. ఏదైనా డైరెక్టర్‌ని ఆలోచించండి" అనేవారు. సార్. లేదు లేదు మేము ఆయనతోనే చేస్తాం అన్నారు. సరే ఇక మీ ఇష్టం అన్నారు. హ్మ్. ఆ కన్ఫర్మ్ అయినప్పుడు కూడా మాకు పార్టీ ఇచ్చారు. ప్రభాస్ ఫాదర్. "అరే! మీరు అనుకున్న కాంబినేషనే మీరు అనుకున్న డైరెక్టర్‌నే తీసుకొచ్చి చేస్తున్నారు ఆ సినిమా గ్రేట్" అని చెప్పేసి హ్మ్. ఆయన అంత ట్రబుల్ ఇస్తారని చెప్పినా, మీకు బడ్జెట్ ఎక్కువ చేస్తారని చెప్పినా కూడా సినిమా ప్రాజెక్ట్ కోసం నమ్మి మీరు మంచి ప్రాజెక్ట్ చేయాలని, ఈ ప్రాజెక్ట్‌ని నమ్మి మీరు చేస్తున్నందుకు యూ ఆర్ గ్రేట్ అని చెప్పేసి ఆయన మాకు మంచి పార్టీ కూడా ఇచ్చారు అప్పట్లో. సార్. అయితే నేను ప్రశ్న అడగడం కూడా ఓపెన్‌గానే అడిగాను. లారెన్స్ గారి మీద కోపంగా ఉన్నారా? కామ్‌గా ఉన్నారా? మనసులో ఎలాంటి ఫీలింగ్ ఉందని జెప్పేసి. సో, ఇది ఓపెన్ సీక్రెట్. మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారని చెప్పంగానే నాకు తెలిసిన ఇద్దరు, ముగ్గురు ఇండస్ట్రీ వాళ్ళని కరెక్ట్. అడిగినప్పుడు హ్మ్. భగవాన్‌కి గాని, పుల్లారావుకి గాని ఇండస్ట్రీలో ఉన్న అతి పెద్ద బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ లారెన్స్. 'రెబెల్' సినిమాలో లారెన్స్ డైరెక్షనే ఖర్చే. హ్మ్. హాఫ్ ఆఫ్ ది మూవీకి బడ్జెట్ అయిపోయిందని చెప్పి అయిపోయింది. చెప్పారనమాట. సో, అంత ప్లానింగ్ లేకుండా ఎలా జరిగింది మూవీ? అది ఇక డైరెక్టర్ వల్లేనండి. సో, ప్లానింగ్ అనేది డైరెక్టర్ వల్లే. మీకు అర్థమవుతుండేదా సెట్‌లో? అర్థం అయ్యేదండి. సగం సినిమా అయిన తర్వాత ఏం చేయగలమండి? హ్మ్. మనం ప్రొడ్యూసర్స్‌గా మన చేతుల్లో ఏముంటది? సగం సినిమా. గొడవ పడితే అక్కడితో ఆగిపోతది. హ్మ్. మంచి సినిమా అవుతది. కంప్లీట్ చెయ్యాలి అన్న ఉద్దేశంతో కంప్లీట్ చేశానన్నమాట. యాక్చువల్‌గా 'రెబెల్' సినిమా మీరు కమిట్ అయ్యారు గదా! ఆ టైంకి 'బాహుబలి' టాక్స్ స్టార్ట్ అయిపోయినాయి. హ్మ్. రాజమౌళి గారిని అడిగి హ్మ్. పర్మిషన్ తీసుకొని వచ్చి మీ దగ్గరికొచ్చి 'రెబెల్' సినిమా చేశారు ప్రభాస్ గారు. చేశారు. అవునండి. మేబీ వారితో మీకున్న అనుబంధం, మీతో వారికున్న అనుబంధం నాకు తెలీదు గానీ, హ్మ్. చాలా బిజీ షెడ్యూల్ మధ్య 'రెబెల్' సినిమా చేశారాయన. హ్మ్. ఫ్యాన్స్ అందరూ గూడా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. హ్మ్. అవును. సో, ఇప్పుడెలా ఉంది ప్రభాస్ గారితో మీ రిలేషన్ గాని? ఏమన్నా ఎప్పుడన్నా కనిపిస్తే మాట్లాడతారా? బావుందండి. హ్మ్. అట్లాంటిదేమీ లేదండి. ప్రభాస్ గారు దేవుడిలాంటి మనిషండి. సో, మంచి హీరో. వారి ప్రభాస్ గారి ఫాదర్‌తో గూడా ఏదో మీరు పార్టీ అన్నారు గదా! హ్మ్. సో, ఎలాంటి పార్టీ ఉండేది వాళ్ళది? ఆ ఫుడ్ గాని? అవును. అబ్బా! అసలు ఫుడ్ విషయంలో చాలా గ్రేట్ అండి. ప్రభాస్ గారు ఇంటికెళ్ళామంటే హ్మ్. వెజిటేరియన్ తినేవాళ్ళు ఇబ్బంది పడాలండి. ఆ! అలా ఉంటదండి ఆళ్ళ ఇంటి ఫుడ్. ఓకే. అసలు ముందు హ్మ్. మేము మాట్లాడడానికి వెళ్ళామనుకోండి, ముందు ఆ టేబుల్ మీదకి అదొక స్నాక్సు లేకపోతే ఏదో ఒక హ్మ్. రాకపోతే అసలు మాట్లాడరు అప్పటి వరకు. హ్మ్. స్నాక్స్ వచ్చిన తర్వాత, తిన్న తర్వాత, కాఫీ తాగిన తర్వాతే మాటలు ప్రారంభమవుతాయి. ఓకే. అప్పటి వరకు అసలు మాట్లాడరు. అంటే ఆతిథ్యం ఇవ్వడంలో అంత గొప్పగా ఉంటుంది. చాలామంది చెప్పారు. అట్లాగే
అసలు ఆయన షూటింగ్ వస్తున్నారంటే రోజు ఒక 20 మందికి 30 మందికి భోజనాలు వస్తూనే ఉండే. వారి నుంచి. ఆ! అలాగే కృష్ణరాజు గారు యాక్ట్ చేశారు. సార్. కృష్ణరాజు గారు ఉన్న రోజులు ఇంటి దగ్గర నుంచి ఒక 20 మందికి భోజనాలు వస్తూనే ఉండే. వా! అద్భుతమైన రకరకాలు యూనిట్లందరికీ ఇంపార్టెంట్ టెక్నీషియన్‌లందరికీ కూడా సార్. ప్రొడ్యూసర్‌లకి, డైరెక్టర్‌లకి, కెమెరామ్యాన్ అందరికి ఒక 20 మందికి భోజనాలు. అలాగే అంత ఆతిథ్యం ప్రభాస్ గారు గాని, మరి కృష్ణరాజు గారైనా వండర్‌ఫుల్ అండి. సార్. ఫుడ్ పెట్టే ఈ మాట అసలు యాక్చువల్‌గా ఆన్‌లైన్‌లో సోషల్ మీడియా అంతా ఇదే అంటారు. ఆ! ఫుడ్ పెట్టి చంపేస్తారు. అదే అండి. ఒకసారి మేము ఒక పార్టీ జరుగుతుంది. అరే! బిర్యానీ పెట్టారది. హ్మ్. అరే! బిర్యానీ చాలా బాగుందంటే కట్ చేస్తే ఆడ ఆ పర్సనల్ అసిస్టెంట్ పిలిచారు. అరే! 2 ప్యాక్స్ ఇద్దరికి చేసి ఇంటికి పంపించే ఇమ్మీడియేట్‌గా మా ఇళ్ళకి పంపించేసాడు. బాగుంది అన్నందుకు. అందుకని అంత అట్లాగా అంత గొప్ప వ్యక్తి అండి నిజంగా. సూపర్ సార్. అండ్ ఈరోజు ప్రభాస్ గారిని చూస్తుంటే అంటే మీరు కలిసి పనిచేశారు. సో మీకొక అనుబంధం ఉంది. ఒక ట్రావెలింగ్ ఉంది. ఈరోజు ప్రభాస్ గారు ఉన్న స్థాయిని ఆ పాన్ ఇండియా స్టార్ అనే ఆ క్రేజ్‌ని చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంటది మీకు? చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంటదండి హ్మ్. హీరో గారితో. యాక్చువల్‌గా వారు రెబెల్ అయిపోయిన తర్వాత ప్రామిస్ చేశారు. మాకు మరలా మీకు తప్పనిసరిగా సార్. ఒక సినిమా చేస్తానే చాలా కష్టపడి తీశారు మీరు ఈ సినిమా. హ్మ్. మీరు చేస్తారు. తప్పనిసరిగా నేను ఇంకో సినిమా చేస్తాను మీకని ఆయన ప్రామిస్ చేశారు. మేము ఆ ప్రామిస్ ఇంకా ఉపయోగించుకోలేకపోయాప్పుడు. అంటే మా సినిమా తర్వాత ఆయన అనూహ్యంగా చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయారు. సార్. కానీ ఇప్పటికి మేము కలిస్తే చాలా రెస్పెక్ట్ ఇస్తారండి ఆయన. చాలా రెస్పెక్ట్ ఇస్తారు. చాలా ప్రేమగా మాట్లాడతారు. ఆ ఆప్యాయత అయితే ఉందండి ఆయన దగ్గర పోలా. ఆప్యాయత మీరు ఇప్పటికి ప్రతి ఫెస్టివల్‌కి మాకు మెసేజ్‌లు వస్తాయి. గ్రీటింగ్స్ వస్తూనే ఉంటాయి. ప్రభాస్ గారి దగ్గర. ప్రభాస్ దగ్గర ఇప్పటికి వస్తాయండి. అబ్బా! సూపర్. ప్రభాస్ గారి దగ్గర నుంచి. హ్మ్. అంటే మీరు ఇందాక అన్నారు. సినిమా సగంకి బడ్జెట్ అయిపోయింది. అవునండి. ఆపలేము. హ్మ్. ఫినిష్ చేయాల్సిందే. మాకు లాస్ వస్తదని తెలుస్తుంది. హ్మ్. అయినా గాని సినిమా ఫినిష్ చేసాం. ఆ కష్టాన్ని ఆయన గుర్తుపెట్టుకున్నారు. అది నిజమండి. అవునండి. హ్మ్. అది గొప్ప విషయం. హ్మ్. ఇప్పుడు ఏ నిర్మాత అయినా ఎందుకు సార్ అంత పాకులాడేది? డబ్బులు సంపాదించాలనుకుంటే 100 బిజినెస్‌లున్నాయి. హ్మ్. 2%, 3% సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీలోకొచ్చి ₹1,00,00,000 ఏ నిర్మాత అయినా ఎందుకు పెట్టేది? హ్మ్. ఆ ప్రేమ కోసం, ఆ గౌరవం కోసం. అవును. అదిచ్చిన హీరో అనిపిస్తున్నారు నాకు ఆ! ప్రభాస్ గారు. కరెక్ట్ అండి. మేము రెబెల్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికెళ్ళానండి. సార్. ఇది సినిమా చేయాలనుకుంటున్నాం అంటే, మా గురించి ఆయన ఏమన్నారంటే, "అబ్బా! 'రెబెల్' గురించి నేను చాలా విన్నానయ్యా. మీరు 'రెబెల్' అంత కష్టపడి చేసి ఆ సినిమా రిలీజ్ చేశారు. హ్మ్. సో, మీరు ఎలాంటి సినిమా అయినా చేయగలుగుతారు. సో, మీకు తప్పనిసరిగా నేను సినిమా చేస్తానని" ప్రామిస్ చేశారు. ఇదే రిఫరెన్స్ ఇచ్చారు. హ్మ్. ఇంత కష్టపడి చేశారు. ఆ సినిమా గురించి నేను విన్నాను. ఆ సినిమా మీరు డెఫినిట్‌గా ఆయనతోడే ఆ సినిమా డీల్ చేశారంటే నేను ఖచ్చితంగా మీకు సినిమా చేస్తున్నా అన్నారు. అదే సార్. పడిన కష్టం ఎక్కడికి పోదు అంటారు చూడండి. హ్మ్. అదే గుర్తింపు. హ్మ్. అండ్ నాకు మీ విషయంలో అసలు నాకు అర్థమే కానిది 'గౌతమ్ నంద' సినిమా రిజల్ట్ సార్. అద్భుతమైన సినిమా. అసల గోపీచంద్ గారి విశ్వరూపం. అవును నిజం. ఆ! చాలా అద్భుతంగా అసల చాలా క్లైమాక్స్‌లో ప్యాషనేట్‌గా ఉంటుంది సినిమా. నెగెటివ్ రోల్ అయితే అసల మొత్తం థియేటర్ మొత్తం ఒక్కసారిగా ఊగిపోయింది. అవునండి. నేను శ్రీరాములు థియేటర్‌లో చూస్తున్నాను సినిమా. హ్మ్. ఒక రకమైన సునామీ అనమాట. హ్మ్. అలాంటి యాక్టింగు. సినిమా అంతా చాలా బావుంటది. హ్మ్. బట్ ఎందుకో 'గౌతమ్ నందా'కి రావాల్సినంత కమర్షియల్ రిజల్ట్ రాలేదండి. రాలేదండి. అవునండి. నేను కూడా చాలా ఎక్స్‌పెక్ట్ చేశానండి. హ్మ్. డెఫినెట్ ఇది 100% హిట్ మూవీ అనుకున్నాం అంతా. హ్మ్. అంటే మేము నమ్మిన స్థాయికి కానీ లేదా మేము ఎక్స్‌పెక్ట్ కరెక్ట్. చేసిన ఆ రీతికి రాలా. సినిమా బావుంటుంది. యాజ్ ఎ కంటెంట్‌గా అది సినిమా ఎట్లాగా సూపర్ మూవీ. సూపర్ మూవీ అవును. అండి. ఈ రోజుకి దాని మీద రిమార్క్ లేదు. హ్మ్. హ్మ్. డైరెక్టర్ గారు కూడా హీరోకి కథ చెప్పినప్పుడండి హ్మ్. ఒక 2, 3 కథలు అనుకున్నాం. ఈ కథ తీసుకెళ్ళిన వెంటనే ఇమ్మీడియేట్‌గా ఓకే అన్నారండి. ఈ స్క్రిప్ట్‌లో నో కరెక్షన్. హ్మ్. ఇమ్మీడియేట్‌గా మీరు ప్రొడక్షన్ ప్లాన్ చేయండి. షూటింగ్‌కి వెళ్ళిపోదాం అన్నారు. సార్. అట్లాగా అసలు ఏ కరెక్షన్ చెప్పలేదండి ఆయన. జనరల్‌గా ఆయన స్క్రిప్ట్‌లో చాలా కరెక్షన్‌లు చెప్తారంటారు. ఈ స్క్రిప్ట్‌లో అసలు ఏ కరెక్షన్ చెప్పలేదు. సార్. ఆ! అంత నచ్చింది వారికి కానీ, మాకు కానీ అవును. మంచి సినిమా వద్దనుకున్నామండి. అంటే మంచి సినిమానే ఇప్పటికీ మంచి సినిమానే. కరెక్ట్. కాకపోతే రావాల్సినంత రావాల్సినంత రాలా ఆదరణ.